జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే త్రయోదశోऽధ్యాయః. పృథు మహారాజ్ఞ చరితం. ఈరోజు 24వ రోజు పారాయణలో పృథు మహారాజ్ఞ చరిత్రాన్ని పారాయణ చేయబోతున్నాము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. ధ్రువాచిష్టం చ భవ్యం చ భవ్యాచ్చ సంభుర్వజాయత శిష్టేరాధత్త సుచ్చాయ పంచపుత్రాన కల్మషాన్. ధ్రువుని వలన శిష్టి భవ్యుడు అను ఇద్దరు పుత్రులు కలిగిరి. భవ్యుని వలన శంభుడు పుత్రుడు కలిగను. శిష్టి వలన సుశ్చాయా పాపరహితులైన 5 పుత్రులను పొందెను. రిపుం రిపుంజయం విప్రం రుకలం రుకతేజసం రిపోరాధత్త బృహతి చాక్షుషం సర్వతేజసం. ఆ 5 రిపు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజస్సుడు అనువారు. వారిలో రిపు వలన బృహతి సకల తేజస్సంపన్నుడైన చాక్షుషుని పుత్రునిగా పొందెను. అజీజనత్ పుష్కరిణ్యాం వారుణ్యాం చాక్షుషో మనుం ప్రజాపతేరాత్మజాయాం వీరణస్య మహాత్మనః. చాక్షుషుడు ప్రజాపతి మహానుభావుడైన వీరణుని పుత్రిక అయిన వారుణి అయిన పుష్కరిణి యందు మనువు పొందెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం. అజీజనదితి చాక్షుషస్య పుత్రస్య సోమనుః ప్రజాపతేరిత్యర్థం పూర్వేణ సంబంధ్యతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. అజీజనతిథి చాక్షుషుని పుత్రుడు 6వ మనువు. ప్రజాపతే అనునది సగము. పూర్వవాక్యముతో సంబంధించును. మనోరజాయంత దశనడ్వలాయాం మహోజసః కన్యాయాం తపతాం శ్రేష్ఠ వైరాజస్య ప్రజాపతేః. తపస్సు చేయు వారిలో శ్రేష్ఠుడా వైరాజ ప్రజాపతి పుత్రికయందు నడ్వలయందు మనువు వలన 10 మంది పుత్రులు కలిగిరి. ఊరుః పూరుస్య తజ్జుమ్నః తపస్వీ సత్వవాన్ శుచిః అగ్నిష్టోమో అతిరాత్రశ్చ సుద్యమ్నశ్చేతి తేన వా అభిమన్యుశ్చ దశమో నడ్వలాయాం మహోజసః. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు అను 9 మంది 10వవాడు అభిమన్యుడు మహాతేజ సంపన్నులు నడ్వలయందు కలిగిరి. ఊరోరజనయత్పుత్రాన్ షడాగ్నేయీ మహాప్రభాన్ అంగం సుమనసం స్వాతిం క్రతుమంగిరసం శిబిం. ఊరు వలన ఆగ్నేయ 6 పుత్రులను ప్రసవించెను. అంగ, సుమనస, స్వాతి, క్రతు, అంగిరస, శిబి అనువారలు. అంగా సునీధాపత్యం వైవేన మేకమజాయత ప్రజార్ధమృషయస్తస్య మమంధుర దక్షిణం కరం. అంగుని వలన సునీధ వేణుడను పుత్రును కనెను. అతని సంతానము కొరకు అతని దక్షిణ బాహువును మథనము చేసిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం. అంగాదితి సునీధా మృత్యుదుహిత. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదముగా అంగాదితి సునీధ మృత్యుపుత్రిక. వేనస్య పాణౌ మధితే సంబభూవా మహామునే వైన్యో నామ మహీపాలో యః పృథుః పరికీర్త్యతే. ఇట్లు వేణుని దక్షిణ బాహు మధించగా వేనపుత్రుడు వైన్యుడు పృథువుగా కీర్తించబడువాడు ఆవిర్భవించను. ఏన దుగ్ధా మహీ పూర్వం ప్రజానాం హితకారణాత్. ఆ పృథు మహారాజు పూర్వము ప్రజల హితము కొరకు భూమిని పితికెను. శ్రీమైత్రేయ ఉవాచ. శ్రీమైత్రేయుడు పలికెను. కిమర్థం మదితః పాణిః వేనస్య పరమర్షిభిః యత్ర జజ్ఞే మహావీర్యః స పృథుర్మునిసత్తమా. పరమపురుషులు వేణుని దక్షిణపాణిని ఎందుకు మధించిరి?
ఆ పాణియందు మహాబల సంపన్నుడైన పృథు చక్రవర్తి పుట్టెను. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. సునీధా నామా యా కన్యా మృత్యోః ప్రథమజాభవత్ అంగస్య భార్యా సా దత్తా తస్యాం వేనో వ్యజాయతాం. సునీధయను కన్య మృత్యువునకు మొదటి పుత్రికగా జనించెను. ఆ సునీధను అంగమహారాజునకు భార్యగా ఇయ్యబడినది. ఆమె యందు వేణుడు కలిగెను. సమాతామహదోషేణ తేన మృత్యుసుతాత్మజః నిసర్గాదేవా మైత్రేయ దుష్ట ఏవ వ్యజాయతాం. ఆ పుత్రుడైన వేణుడు మాతామహుని దోషము వలన స్వభావసిద్ధముగానే దుష్టినిగా పుట్టెను. అభిషిక్తో యదా రాజ్యే సవేనః పరమర్షిభిః ఘోషయామాస సతదా పృథివ్యాం పృథివీపతిః. పరమపురుషులు ఆ వేణుని రాజ్యమునకు పట్టాభిషేకము చేయగా ఆ వేణ మహారాజు రాజ్యమున ఇట్లు చాటింపు వేసెను. నయష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం కదంచన భోక్తా యజ్ఞస్య కస్త్వన్యో హ్యహం ప్రజ్ఞపతి ప్రభుః. నా రాజ్యమున యాగము చేయరాదు, దానము చేయరాదు, హోమము చేయరాదు. నేనే ప్రభువును, యజ్ఞపతిని అయినప్పుడు యజ్ఞభోక్త నాకంటే వేరెవరుందురు? తతస్తం ఋషయః పూర్వం సంపూజ్య పృథివీపతిం ఊచుస్సామకలం వాక్యం మైత్రేయ సముపస్థితాః. అంతటా రాజు వద్దకు వచ్చిన పరమర్షులు మొదట వేణ మహారాజును చక్కగా పూజించి సామ మాధుర్యపూర్వకమైన మాటను పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం తత ఇతి సామస్వాంతనం కలం అవ్యక్త మధురం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి సాంత్వనముగా కలం అవ్యక్త మధురముగా. ఋషయః ఊచుః. ఋషులు ఇట్లు పలికిరి. భో భో రాజన్ శృణుష్వత్వం యద్వదామస్తవాంతికే రాజ్యం దేహోపభోగాయ ప్రజానాం చ హితం పరం. ఓ రాజా, నీ వద్ద మేము చెప్పుచున్న దానిని వినుము. రాజ్యము భోగమునకు, దేహభోగమునకు, ప్రజలకు హితమును కలిగించు దానిని వినుము. దీర్ఘసత్రేణ దేవేశం సర్వయజ్ఞేశ్వరం హరిం పూజయిష్యామ భద్రం తే తత్రాంసస్తే భవిష్యతి. దీర్ఘసత్రముతో సర్వయజ్ఞేశ్వరుడైన శ్రీహరిని దేవేశుని పూజించదము, నీకు శుభము కలుగును. ఆ యజ్ఞములో నీకు 6వ అంశము ఫలము లభించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. దీర్ఘసత్రేతి తస్యాం సస్తే భవిష్యతీతి చ పాఠః తస్య యజ్ఞస్య అంశః షష్ఠాంశః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దీర్ఘసత్రేణ ఇతి తస్యాం సస్తే భవిష్యతి అని కూడా పాఠము కలదు. తస్య ఆ యజ్ఞము యొక్క అంశ షష్ఠాంశము. యజ్ఞేన యజ్ఞ పురుషో విష్ణు సంప్రీణితో నృపాం అస్మాభిర్భవతః కామాన్ సర్వానేవ ప్రదాస్యతి. రాజా, మేము యజ్ఞముతో యజ్ఞపురుషుడైన శ్రీహరిని సంతోషింపచేసినచో సకల కామలను ప్రసాదించును. యజ్ఞైర్యజ్ఞేశ్వరో యేషాం రాష్ట్రే సంపూజ్యతే హరిః తేషాం సర్వేప్సితా వాప్తిం దదాతి నృపభూభృతాం. రాజ్యమున యజ్ఞములతో యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని పూజించినచో ఆ రాజ్యమున రాజులకు శ్రీహరి సకల కామనలను ప్రసాదించును. వేణ ఉవాచ. వేణుడు ఇట్లు పలికెను. మత్తః కోభ్యధికోన్యోస్తి కశ్చారాధ్యో మమాపరః కోయం హరిరితి ఖ్యాతో యో వో యజ్ఞేశ్వరో మతః. నాకంటే గొప్పవాడెవడున్నాడు? నాకింకెవరు ఆరాధించదగినవారు? మీకు యజ్ఞేశ్వరునిగా సమ్మతమైన హరి అని ప్రసిద్ధి చెందినవాడు ఇంకెవడు? బ్రహ్మా జనార్దన శంభుః ఇంద్రో వాయుర్యమో రవిః
हुत भुग्वरुणो धाता पूषा भूमिर्निशाकरः एते चान्ये च ये देवाः शापानुग्रहकारिणः नृपस्य ते शरीरस्थाः సర్వదేవమయో నృపః. బ్రహ్మదేవుడు, జనార్దనుడు, శివుడు, ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్నిహోత్రుడు, వరుణుడు, ధాత, పూషణుడు, భూమి, చంద్రుడు, వీరు ఇంకా ఇతర దేవతలు శాపమును అనుగ్రహమును చేయువారు. అందరూ రాజు శరీరమునందురు. అందుకే రాజు సర్వదేవమయుడు. ఏతజ్ఞాత్వా మయా జ్ఞప్తం యద్యథా క్రియతాం తథా న దాతవ్యం న హోతవ్యం న యష్టవ్యం చ భో ద్విజాః. ఈ విషయమును తెలుసుకొని నేను ఆజ్ఞాపించిన విధముగా ఆచరించుడు. దానము చేయవద్దు, హోమము చేయవద్దు, యాగము చేయవద్దు. భర్తృశుశ్రూషణం ధర్మో యథా స్త్రీణాం పరో మతః మమాజ్ఞాపాలనం ధర్మో భవతాం చ తథా ద్విజాః. స్త్రీలకు భర్త సేవయే పరమధర్మమైనట్లుగా బ్రాహ్మణులారా మీకు నా ఆజ్ఞాపాలనమే పరమధర్మము. ఋషయ ఊచుః. ఋషులు ఇట్లు పలికిరి. దేహ్యనుజ్ఞాం మహారాజా మా ధర్మో యాతు సంశయం హవిషాం పరిణామోయం యదేతకిలం జగత్. మహానుభావ, అనుమతి నిమ్ము. ధర్మము క్షయమును పొందకుండుగాక. ఈ సకల జగత్తు హవిస్సు యొక్క పరిణామమే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా దేహీతి హవిషాం పరిణామః వృష్ట్యాదిద్వారకః అగ్నౌ ప్రాస్తాహుతిరిత్యుక్త ప్రకారేణ. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. హవిషాం పరిణామః వృష్ట్యాదిద్వారకః అగ్నే ప్రస్తాహుతి సమ్యక్ ఆదిత్యముత్పత్తిష్టతి ఆదిత్యా జ్ఞాయతే వృష్టిః వృష్టేరన్నం తథా ప్రజాః అని కదా స్మృతి. అగ్నిలో అర్పించిన హవిస్సు చక్కగా సూర్యభగవానుని చేరును. సూర్యుని వలన వర్షము, వర్షము వలన అన్నము, అన్నము వలన సంతానము కలుగును అని కదా. అందువలన ఈ సకల జగత్తు హవిహి పరిణామమే అని భావము. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు ఇట్లు పలికెను. ఇతి విజ్ఞాప్యమానోపి సవేనః పరమర్షిభిః యదా దదాతి నానుజ్ఞాం ప్రోక్తః పునః పునః. ఇట్లు పరమఋషులు విజ్ఞాపన చేయుచున్నను, మళ్ళీ మళ్ళీ అడుగుచున్నను రాజు అనుజ్ఞనీయకపోయెను. తతస్తు ఋషయః సర్వే కోపామర్ష సమన్వితాః హన్యతాం హన్యతామేష ఇత్యూచుస్తే పరస్పరం. అంతటా ఋషులందరూ కోపము అసహనము కలవారై ఈ రాజును వధించుడు వధించుడు అని పరస్పరము పలికిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి అమర్షో తితిక్షా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అమర్ష అంటే అతి తిక్ష, అసహనము. యో యజ్ఞపురుషం విష్ణుం అనాది నిధనం ప్రభుం వినిందంత్యా సమాచారో న స యోగ్యో భువః పతిః. ఆద్యంతములు లేని సర్వజగన్నాథుని యజ్ఞపురుషుని శ్రీ మహావిష్ణువును నిందించువాడు సదాచారము లేనివాడు రాజుగా యోగ్యుడు కాడు. ఇత్యుక్త్వా మంత్రపూతైస్తైః కుశైర్మునిగణాభృశం నిజఘ్నుర్నిహతం పూర్వం భగవన్నిందనాదినా. ఇట్లు పలికిన ఋషులు మంత్రపూతములైన దర్భలచే ఇదివరకే భగవన్నిందనాదులచే మరణించిన వానిని రాజుని వధించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఇతి దేవతా వేదయజ్ఞ నిందయా ధర్మానుజ్ఞయా ఆత్మప్రశంసయా చ స్వయమేవ హతత్వాత్ హంతుర్న దోష ఇతి. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఇది దేవతా వేద యజ్ఞ నిందచే ధర్మాచరణకు అనుమతి ఈనందున
ఆత్మప్రశంసచే స్వయముగానే హతుడైన వారిని వధించుట దోషము కాదు అని భావము. తతస్య మునయో రేణుం దదృశు సర్వతో ద్విజాం కిమేతదితి చాసన్నాన్ ప్రప్రచ్చుస్తే జనాంస్తదాం. అంతటా మునులు అన్ని దిక్కుల నుండి దుమ్ము వచ్చుటను చూచిరి. ఇది ఏమిటి అని దగ్గరలోనున్న జనులను అడిగిరి. ఆఖ్యాతం చ జనైస్తేషాం చోరీభూతైరరాజకే రాష్ట్రే తు లోకైరా ఆరబ్ధం పరమాస్వాదనమాతురైః. అంతటా జనులు ఇట్లు పలికిరి. రాజులేని రాజ్యమున దొంగలు ఇతరుల సొమ్మును అపహరించుటకు ఆరంభించిరి. తేషాముదీర్ణ వేగానాం చోరాణాం మునిసత్తమాః సుమహాన్ దృశ్యతే రేణుః పరవిత్తాపహారిణాం. ఇట్లు వేగమును పెంచిన పరుల ద్రవ్యమును హరించుచు ఆ చోరుల వలన లేచిన చాలా గొప్ప దుమ్ము కనబడుచున్నది. తతః సమ్మంత్రత్యే సర్వే మునయస్తస్య భూభృతః మమంధురూరం పుత్రార్థం అనపత్న్యస్స యత్నతః. అంతటా మునులందరూ ఆలోచించుకొని సంతానము లేని ఆ వేన మహారాజు యొక్క ఊరువును మంత్రపూర్వకముగా మథనము చేసిరి. మధ్యమానా సముత్తస్థౌ తస్యోరోః పురుషః కిల దగ్ధస్తూణా ప్రతీకాశః ఖర్వాటాస్యోతి హ్రస్వకః. అట్లు మధించుచున్న ఆ వేణువు ఊరువు నుండి కాలిన మొద్దు వంటి నల్లని ఆకారము కలవాడు, పొట్టివాడు, ఒంటి నిండా మచ్చలున్నవాడు ఒక పురుషుడు బయలువెడలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మధ్యమానాదితి మధ్యతః మధ్యమానాత్ కర్వాటః కలతిః కర్వాటశ్చాతి హ్రస్వకః ఇతి చ పాఠః. కర్వటాస్య ఇతి పాఠే హ్రస్వస్వక్త్రః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మధ్యమానాతిథి మధించుచున్న కర్వాటుడు అనగా కొత్త కుంటివాడు, మచ్చలున్నవాడు. కర్వాటిశ్చాతి హ్రస్వకః అని కూడా పాఠమున్నది. కర్వాటస్య అని పాఠమునచో హ్రస్వవక్త్రము కలవాడు అని అర్థము. కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రానః త్వరాన్వితః నిషీదేతి తమూచుస్తే నిషాదస్తేన శోభవత్. అతను వారందరితో ఏమి చేయవలను అని అడిగను. వారు అతనిని నిషీద అంటే కూర్చునము అని అనిరి. దాని వలన అతను నిషాదుడు అయను. తతస్తత్సంభవాజ్ఞాత వింధ్యశైల నివాసినః నిషాదామునిషార్దూలా పాపకర్మోపలక్షణాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి నిషాదా జాత ఇత్యన్వయః. అప్పటి నుండి అతని నుండి పుట్టినవారు, వారి నుండి పుట్టినవారు నిషాదులు, వింధ్యపర్వత వాసులుగా పాపకర్మలు గుర్తుగా కలవారుగా నుండిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తత ఇతి నిషాదులుగా పుట్టిరి అని అన్వయము. తేన ద్వారేణ తత్పాపం నిష్క్రాంతం తస్య భూపతేః నిషాదాస్తే తతో జాతాః వేన కల్మషనాశనాం. ఆ నిషాదుని పుట్టుక వలన ఆ వేనరాజు యొక్క పాపము తొలగిపోయినది. అందువలన నిషాదులు వేణుని కల్మషమును నశింపచేసిన వ్యక్తులు అయిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తేనేతి తేన నిషాద రూపేణ ద్వారేణ తత్పాపం భగవన్నిందనాది రూపం పాపం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తేనేతి తేన ఆ నిషాద రూప ద్వారముతో తత్పాపం భగవన్నిందనాది రూపం పాపము. తస్యైవ దక్షిణం హస్తం మమంధుస్తే తదా ద్విజాః. అంతటా ఆ వేణుని దక్షిణ హస్తమును ఆ ద్విజులు మధించిరి. మధ్యమానే చ తత్రాభూత్ పృథురైన్యః ప్రతాపవాన్ దీప్యమానస్వభుషా సాక్షాద్ అగ్నివోజ్వలన్. అంతటా అతని దక్షిణ బాహువును మధించగా
వేనపుత్రునిగా ప్రతాపవంతుడు తన శరీరముతో ప్రకాశించుచు అగ్నివలే జ్వలించుచున్న పృథువు ఆవిర్భవించెను. ఆద్యమా జగవం నామకాత్పపాత తతో ధనుః సరాస దివ్యా నభసః కవచం చ పపాతః. అంతటా మొదటిదైన ఆ జగవంధనువు అనగా పినాకము ఆకాశము నుండి పడెను. అట్లే ఆకాశము నుండి దివ్యములైన శరములు కవచము పడెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆద్యమితి అజగవ మేవా జగవం పినాకః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆ జగవం అజగవమే ఆజగవం అనగా పినాకము, పినాకో జగవంధను అని అమరము. తస్మిన్ జాతేతు భూతాని సంప్రహృష్టాని సర్వసః. ఆ పృథువు ఆవిర్భవించగా సకల ప్రాణులు సకల దిక్కులలో సకల విధములుగా సంతోషించినవి. సత్పుత్రేణ చ జాతేన వేనోపిత్రిదివం వ్యయో పున్నాంనో నరకాత్రాతః సతేన సుమహాత్మనా. ఇట్లు సత్పుత్రుడు కలుగగా వేనమహారాజు కూడా స్వర్గమునకు విడలెను. ఆ మహానుభావుడైన పుత్రునితో వేణుడు పున్నామ నరకము నుండి రక్షింపబడెను. తం సముద్రాస్య నద్యశ్చ రత్నాన్యాదాయ సంవసః తోయాని చాభిషేకార్థం సర్వాణ్యేవోపతస్థిరే. అంతట సముద్రములు నదులు అన్ని దిక్కుల నుండి రత్నములను తీసుకొని అభిషేకము కొరకు జలమును కూడా తీసుకొని అందరూ అన్నిటితో అక్కడికే చేరిరి. పితామహశ్చ భగవాన్ అంగీరసై సహా స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వసః సమాగమ్య తదా వైన్యం అభ్యషించన్నరాధిపం. అంతట పితామహ భగవానుడు దేవతలతో అంగీరసులతో కలిసి స్థావర భూతములు జంగమ భూతములు అంతటా చేరి వైనపుత్రుడైన పృథువ చక్రవర్తిని నరాధిపునుగా అభిషేకించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పితామహ ఇతి దేవైరంగిరసైః షష్టమన్వంతరే దేవైర్భవిష్యద్భిః స్థావరాణి హిమవదాద్యధిదేవతాయిన్ని. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. పితామహ ఇతి దేవైరాంగిరసైః షష్టమన్వంతరములలో దేవతలు కాబోవు అంగీరసులతో స్థావరాణి హిమవత్ పర్వత అధిదేవతలు. హస్తేతు దక్షిణే చక్రం దృష్ట్వా తస్య పితామహః విష్ణోరంసం పృథుం మత్వా పరితోషం పరం యయౌ. ఆ పృథువు దక్షిణహస్తమున చక్రమును చూచిన పితామహుడు పృథువు శ్రీ మహావిష్ణువు అంశగా తలంచి పరమ సంతోషమును పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హస్త ఇతి చక్రం రేఖామయం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. హస్తే ఇతి చక్రం అనగా రేఖమయముగా, విష్ణు చిహ్నం కరే చక్రం సర్వేషాం చక్రవర్తినాం భవత్యవ్యాహతో యస్య ప్రభావస్త్రిదశైరపి. అప్పటి నుండి సకల చక్రవర్తుల దక్షిణహస్తమున శ్రీ మహావిష్ణువు చిహ్నము చక్రముండును. దానితో వారు దేవతలచే కూడా కొట్టబడరు. మహతా రాజరాజ్యేన పృథుర్వైన్యః ప్రతాపవాన్ సోభిషిక్తో మహాతేజాః విధివద్ధర్మకోవిదైః. గొప్ప రాజు రాజ్యముతో వేనపుత్రుడు ప్రతాపవంతుడైన పృథు చక్రవర్తి మహాతేజస్వి ధర్మము తెలిసిన వారిచే యథావిధిగా అభిషేకించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మహతేతి రాజరాజ్యేన రాజ్ఞాం రాజ్యత్వేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మహతేతి రాజరాజ్యేన రాజులకు రాజుగా అనగా చక్రవర్తిగా. పిత్రా పరాజితాస్తస్య ప్రజాస్తేనానురంజితాః అనురాగాత్ తతస్తస్య నామ రాజేత్యజాయతాం. తండ్రి చేత ఓడించబడిన రాజులు ప్రజలను రంజింపచేయి చాలకపోయిరి. పృథు అనురాగముతో రంజింపబడినందుకు పృథువునకు రాజా అను నామము ఏర్పడెను. ఆపస్తస్తంభిరే చాస సముద్రమభియాస్యతః పర్వతాశ్చ దదుర్మార్గం
ధ్వజభంగశ్చ నాభవత్. అతను సముద్రమున వెళ్ళదలచినచో సముద్ర జలము స్తంభించినది. పర్వతములు కూడా అతనికి దారినిచ్చినవి. అతని ధ్వజము భంగము కాలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఆపయితి ధ్వజభంగశ్చ నాభవత్. వనేషు గచ్చతః పృథోః ఆనమ్రశాఖాగ్రావృక్షాసన్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధ్వజభంగనాశ్చ నాభవత్. అడవులలో వెళ్ళుచున్నప్పుడు చెట్లు తన కొమ్మలను క్రిందికి వంచినవై ఉండెను, ధ్వజభంగము కాలేదు. అకృష్టపశ్చా పృథివీ సిద్ధ్యంత్యర్థాని చింతయా సర్వకామదుర్గా గావః పుటకే పుటకే మధు. దున్నకుండగానే భూమి పండినది, ఆలోచించినందుననే అర్థములు సమకూరుచున్నవి. గోవులు సకల కామనలను వర్షించుచున్నవి, ప్రతి దొన్నెలోనూ తేనె నిండి ఉండెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం అకృష్టపచ్యేతి అకృష్టపచ్చా పృథివీ దోహానంతరం ప్రజాకృత కృష్యాం దిం వినాపి సఫలా పృథివీ పృథుదుగ్ధక్షీర పరిణామౌషధ్యాశ్రయత్వాత్ పుటకే కోటరే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అకృష్టపచ్చేతి అకృష్టపచ్యా దోహనము తర్వాత భూమి దున్నకుండగానే పంటనిచ్చుచుండెను. పృథివి పృథువుగా అనగా బాగా పాలు పాల పరిణామాలు ఔషధులకు ఆశ్రయమనందున పుటకే కోటరమున పుటలలో అని అర్థము. తస్య వై జాతమాత్రస్య యజ్ఞే పైతామహే శుభే సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యే హని మహామతిః తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోదయమాగదా ప్రోక్తౌ తథా మునివరైః తావుభౌ సూతమాగధౌ. ఇట్లు పృథు చక్రవర్తి పుట్టగానే శుభకరమైన పితామహుడు దేవతగా ఆ యజ్ఞములలో సౌత్యము అనగా సోమయాగమున సూతుడు ఆవిర్భవించెను. ఆ మహాయజ్ఞమున ప్రజ్ఞ కలవాడు మాగధుడు ఆవిర్భవించెను. అప్పుడు ఆ సూత మాగధులతో మునివరులు ఇట్లు పలికిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం తస్యేతి తస్య పృథోర్యజ్ఞే పైతామహే పితామహ దైవత్యే వైన్యస్య హి పృథోర్యజ్ఞే వర్షమానే మహాత్మనః సూత్యాయామభవత్సూత ఇతి వాయుక్తేః సూత్యాయాం సౌమాభివేశ జాయతే సూయతే సోమోస్యామితి సూతిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆ పృథువు పుట్టగానే చేసిన పితామహుడు దేవతగా కల యజ్ఞములో వైన్యస్య హిపృథోర్యజ్ఞే వర్తమానే మహాత్మనః సూత్యాయామభవత్సూతః అని వాయుపురాణమున చెప్పబడినది. సూత్యాయాం సోమయాగము జరుగగా సూయతే సోమోస్యామితి సూతిః అనునది వ్యుత్పత్తి. స్తూయతామేష నృపతిః పృథుర్వైన్యః ప్రతాపవాన్ కర్మైతదనురూపం చ పాత్రం స్తోత్రస్య వాంపరం. ప్రతాపవంతుడు వేనపుత్రుడైన ఈ పృథు చక్రవర్తిని స్తుతించుడు. ఇట్లు స్తుతించుట మీకు తగిన కర్మ. ఇతను స్తోత్రమునకు ఉత్తమ పాత్ర. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా స్తూయతామితి ఔదర్యాదిగుణైరేష స్తూయతాం పరాక్రమాది కర్మ చాస్య స్తూయతాం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్తూయతాం ఇతి ఔదర్యాది గుణములతో ఇతనిని స్తుతించుడు, ఇతని పరాక్రమాది కర్మలను స్తుతించుడు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 24వ రోజు పారాయణలో పృథు మహారాజు యొక్క ఆవిర్భావమును తెలుసుకున్నాం.